ఆహ్, ఈటీవీ విషయంలో రామోజీరావు గారిని, వాళ్ళ కుటుంబాన్ని అభినందించాల్సింది ఏంటంటే, దాంట్లో వచ్చే డీ ప్రోగ్రామ్ ద్వారా బోలెడంతమంది కొరియోగ్రాఫర్లు తయారయ్యారు. అనేక మంది సినీ రంగంలో వాళ్ళ ప్రతిభ ఇది చూసి వాళ్ళకి డ్యాన్స్ ఛాన్సెస్ ఇచ్చినటువంటివి ఉన్నాయి. అలాగే ఇందులో సింగర్స్ని చూసి ఛాన్సెస్ ఇచ్చినవి ఉన్నాయి. కాకపోతే ఇదివరకు ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యమో లేకపోతే ఎవరో ఒకళ్ళ పేరు మీద నడిచేది, ఆర్పి పట్నాయక్ ఇట్లాగే. అట్లాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఏ పాటకు ఆ పాట, ఏ డ్యాన్స్కి ఆ డ్యాన్సు, ఒక్కొక్క కొరియోగ్రాఫర్ ఒక్కొక్క సింగర్ని పెడుతున్నటువంటి రోజులు. ఆ స్వేచ్ఛ దర్శకులకు వచ్చింది. అవకాశాలు అనేక మంది కొత్త వాళ్ళకు వస్తున్నాయి. పెద్ద స్క్రీన్ మీద తమ పేర్లు చూసుకోవాలన్నటువంటి కోరిక తీరుతోంది. అలాగే హృదయాన్ని టచ్ చేసేటటువంటి అంశాలు, మొన్న జబర్దస్త్లో బాధలు పడేటటువంటి అనేక మంది ఇష్యూస్ను ఒక్కోసారి తీసుకొస్తుంటారు, వాళ్ళకి సాయం చేస్తుంటారు, వాళ్ళు మానవతా హృదయంతో స్పందిస్తుంటారు. అందులో ఉన్నటువంటి అందరికీ హాస్యాన్ని పండించే వాళ్ళ చరిత్రలు, వాళ్ళ బాధలు ఒక్కోసారి ప్రొజెక్ట్ చేస్తుంటారు. అట్లాగే డీ లేటెస్ట్ ప్రోమో చూస్తే చాలా హృదయంగా అనిపించింది. ఒక ఆడపిల్ల డ్యాన్సర్ గాను, అంటే సినీ రంగంలోకి వెళ్తుందంటే చూసే చూపులు, దానివల్ల సఫర్ అయిన ఒక అమ్మాయి చేసినటువంటి స్కిట్టు ఒకటి, ఆ డ్యాన్సు అసలు అది చూస్తుంటేనంటే ప్రోమోనే వచ్చింది కానీ హార్ట్ టచింగ్ ఇష్యూ. ఇంకొకటి, తండ్రికి, ఆడపిల్లకి తండ్రే హీరో. అదే సందర్భంలో చిన్నప్పుడు ఆడించినటువంటి తండ్రి పెద్ద అయిన తర్వాత చనిపోతే ఆ తండ్రికి, అంటే నోట్లో అన్నం ముద్ద పెట్టిన ఆ ఆడపిల్లకి అన్నం పెట్టి పెంచిన తండ్రికి చివరికి పిండం పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఆ బిడ్డల వేదన, అదే సందర్భంలో ఆ టైంలో ఆ ఆత్మఘోషని చూసి చివరికి జడ్జి దగ్గర నుంచి అందులో పార్టిసిపెంట్స్ దాకా అందరూ కంటతడి పెట్టుకున్నటువంటి అంశం. అంటే నిజ జీవితంలో జరిగే అంశాలని హార్ట్ టచింగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి తీరుకు మాత్రం ఆ నిర్వాహకులకి హ్యాట్స్ ఆఫ్, అది ఎంచుకుంటున్నటువంటి కొరియోగ్రాఫర్లకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.